నేను రచనా గుందేలా. ఈరోజు నాకు పెళ్ళైంది. మా ఆయన అజిత్ దయాల్ చాలా మంచివాడు. మంచి హస్బెండ్, అందమైన ఇల్లు, ఫ్రెండ్స్తో సంతోషాన్ని పంచుకోవడం. ఒక అమ్మాయికి దేనికి మించి ఇంకేం కావాలి? మనం మర్చిపోయాం కదా ఈరోజు మన పెళ్ళైందని. పద. నువ్వు వచ్చాక నా లైఫ్ సెటిల్ అయింది. ఎలాగడుగు, నాకొక భార్య దొరికింది, ఓ బెస్ట్ కుక్ దొరికింది, ఓ ఫ్రీ సీఏ దొరికింది. హలో, నీకు భార్య మాత్రమే దొరికింది. కుకింగ్ నాకు నచ్చినట్టే చేస్తాను, కానీ సీఏ విషయానికొస్తే దానికి ఫుల్ ఛార్జెస్ తీసుకుంటాను. ఓ, ఫుల్ ఛార్జెసా? ఆ ఐ లవ్ యూ. అమ్మా, ఒంటరిగా పడుకోవడానికి నాకు చాలా భయమేస్తుంది. నేను ప్లీజ్ మీతోనే నిద్రపోతా. ఏమైందమ్మా మీను, నీకు ఆ రూమ్ నచ్చలేదా? అది యాక్చువల్గా మెనూకి ఒంటరిగా నిద్రపోవడం భయమేస్తోంది. కొత్త రూమ్ కదా, భయపడుతోంది. నో ప్రాబ్లం, నేను నిద్రపుచ్చుతానులే. నువ్వు వెళ్ళి రిఫ్రెష్ అవ్వు. వెళ్ళు. పదమ్మా, ఈరోజు మీ డాడీ నీకొక మంచి కథ చెప్పి నిద్రపుచ్చుతాను. ఇలా చూడండి, నాకు తెలిసినంతవరకు భూమికి ఈ అబ్బాయే సరిగ్గా ఉంటాడు. కట్నం కూడా వద్దన్నాడు. వీళ్ళ కుటుంబం గురించి మనం తెలుసుకోవాలి కదా. ఇంకేం తెలుసుకోవాలండి? 5 దున్నపోతులున్నాయి, పెద్ద ఇల్లుంది. మన భూమి అక్కడ సుఖపడుతుందండి. మాట్లాడి చూడండి. అందర్నీ బాగా చూసుకో, అల్లుడి గారిని ఇంకా బాగా చూసుకో. ఆ Cheers!
ఇలా చూడండి అజిత్, మీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది, కానీ ఇన్వెస్టిగేషన్కి కొన్ని ప్రశ్నలు అడగాలి, తప్పదు. అడగండి మ్యామ్. ఈ సూసైడ్కి ఏదైనా కారణం ఉందా? రచన ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది మ్యామ్? మాకు నిన్నే పెళ్ళైంది, తనతో సంతోషంగా ఉంది. తను మీను, రచన కూతురు. ఒక్క విషయం అర్థం కావట్లేదు. మీ ఇద్దరికి నిన్నే పెళ్ళైందని అంటున్నారు. మీ మొదటి రాత్రి మీరు ఈ పాప బెడ్రూమ్లో ఎందుకు పడుకున్నారు? మ్యామ్, తను ఒంటరిగా నిద్రపోవాలంటే భయపడుతుంది, అందుకే నిద్రపుచ్చడానికి వెళ్ళాను. తన్ని నిద్రపుచ్చుతూ నాకెప్పుడు నిద్ర పట్టిందో నాకే తెలీదు. పొద్దున మెలకు వచ్చేటప్పటికి కళ్ళు కూడా తెరవలేకపోయాను. ఇంట్లో వస్తువులు ఏమైనా మాయమయ్యాయా? తెలీదు మ్యామ్, ఇంతవరకు నేను చెక్ చేయలేదు. అజయ్, ఇల్లంతా మరొకసారి చెక్ చేయండి. ఓకే మ్యామ్. సంజయ్, ఎస్ మ్యామ్. బాడీని పోస్ట్ మార్టంకి పంపు. ఓకే మ్యామ్. బ్యాక్ డోర్లో ఎవరో ఫోర్స్ ఎంట్రీ చేశారు. నేను ఫారెన్సిక్ ఇన్ఫార్మ్ చేశాను. అంటే బయట నుంచి వచ్చి ఎవరి పనిచేశారు? అజయ్, ఈ ఏరియాలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్ తెప్పించండి. రాత్రి అజిత్ ఇంటికి వచ్చిన అందరి దగ్గర ఇన్వెస్టిగేషన్ చేయించండి. ఓకే మ్యామ్. పెళ్ళైన మొదటి రోజే మర్డర్. ఎవరో మమ్మల్ని తిప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. సార్, నా కూతురు గురించి ఏదైనా తెలిసిందా సార్? ఇంకా లేదు ధన్యరామ్. అసరే, మీరింకా ఎంతకాలం ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు? మాకేదైనా సమాచారం అందితే మేము మీకు తెలియజేస్తాం. నా కూతురు మాయమయ్యే 6 సంవత్సరాలైంది సార్. ఇంకా మీరు వెతకలేకుండా ఉన్నారు సార్. ఎందుకంటే తనంతట తానే పారిపోయింది కదా. ఇంత చిన్న విషయం మీకు చెప్పిన అర్థం కదా, అందుకే చెప్తున్నాను, తన గురించి ఎదురు చూడడం మానేయండి. నా కూతురు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు సార్. అలా పారిపోదు సార్. అలా పారిపోదు సార్. నా కూతుర్ని ఎలాగైనా వెతకండి సార్. మేడం, ఈ రచన సీఏగా ఉండేది. అజిత్ ఆఫీస్లో 1.5 సంవత్సరంగా పనిచేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య అఫైర్ మొదలైంది. రచన 3 ఏళ్లకు ముందే బిగ్నర్ వచ్చింది. అంతకుముందు తను ఎక్కడుండేది, తన ఫ్యామిలీలో ఎవరెవరుంటారు, తన మొదటి పెళ్లి ఎవరితో జరిగింది, ఈ విషయాలు ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరికీ ఏమీ తెలీదా? స్ట్రేంజ్. మరి అజిత్? మేడం, అజిత్ బిగ్నర్ దగ్గరలోనే ఉంటాడు. వాళ్ళకి కాటన్ తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఈ అజిత్ వాళ్ళ పెద్దన్నయ్య ధీరజ్, వీళ్ళిద్దరూ కలిసే బిజినెస్ చేస్తుంటారు. కానీ దాదాపు 8 నెలల క్రితం వీళ్ళిద్దరూ ఎవరి బిజినెస్ వాళ్ళు విడదీసుకున్నారు. ఎందుకు? అదే తెలుసుకుంటున్నాం. మ్యామ్, రచన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం తనని చాలా బాగా కొట్టారు. మేడం, మా ఇంట్లో దొంగతనం కూడా జరిగింది. మ్యారేజ్కి మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్లు, రచన జ్యువెలరీ అంతా దొంగిలించబడింది. రచన గురించి నీకేం తెలుసు? రచన పూర్తి పేరు రచన గులేచా. నాకు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకే విషయాలు తెలియవు. కానీ రచన నాతో ఎన్నోసార్లు చెప్తుండేది తను సింగిల్ చైల్డ్ కాదు అని. తనకి సిబ్లింగ్ రైవలరీ ఉందని కూడా చెప్పింది. తనకి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారేమో అని అనుకున్నాను. కానీ సమస్య ఏమిటంటే నేను ఎప్పుడు తనని తన పాస్ట్ గురించి అడిగినా తను మౌనంగా ఉండిపోయేది. బహుశా తనకు నేను అడగడం ఇష్టం లేదేమో అనుకునేవాడిని. 8 నెలల క్రితం మీ అన్నీతో చేసిన బిజినెస్ నుంచి బయటకొచ్చావు. దానికి కారణం ఉందా? కారణం ఉంది మ్యామ్. సిగ్గులేదా నీకు? నా తమ్ముడిని మోసం చేశావు, ఇంకా ఎంత నటిస్తావు? నోరు మూయి. నేను ఈ కంపెనీకి సీఏగా మాట్లాడుతున్నాను. ఆడిట్లో క్లియర్ అయ్యింది. నువ్వు ప్రతి ఏడాది 10-12 లక్షలు ఫేక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. దానికి ట్యాక్స్ కూడా పే చేయట్లేదు. అజిత్, ఇది క్రిమినల్ కేసు అవుతుంది. నువ్వు కూడా ఇతని వల్ల జైలుకు వెళ్తావు. నీ అకౌంట్ సెపరేట్గా పెట్టుకోవడమే నీకు మంచిది. అజిత్, నీకు ముందే చెప్పాను ఈ అమ్మాయి మంచిది కాదని. తను నిన్ను ముందు ప్రేమలో పడేసింది. ఇప్పుడు అన్నదమ్ముల్ని విడదీయాలని చూస్తుందిరా. మన ఆస్తి కొట్టేయాలి. ఆపన్నయ్య, చాలా ఆపు. అన్నయ్య, నేను ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు లాయర్ని ఇక్కడికి పిలిపిస్తాను. ఇక మన మధ్య ఎటువంటి పార్ట్నర్షిప్ ఉండదు. అజిత్, అందువల్లే మా బిజినెస్ సపరేట్ అయింది సార్. మా ఇద్దరి మధ్య ఏమీ ప్రేమ తగ్గలేదు సార్. మొన్నటి వరకు కూడా మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేశాం. నాకు ఏం కావాలో అస్సలు జరగలేదు. నిజంగా మీ అన్నదమ్ముల మధ్య అంత ప్రేమ ఉంటే వాళ్ళ పెళ్లికి నువ్వెందుకు వెళ్ళలేదు? పెళ్ళంటే
ఒక డివోర్సీ 8 ఏళ్ల పిల్లని పెట్టుకుని ఒకరితో సంబంధం పెట్టుకుంటే దాన్ని మీరు పెళ్ళి అంటారా? 12 ఏప్రిల్ నైట్ ఎక్కడున్నావు? నన్ను అనుమానిస్తున్నారా? ఒక పని మీద ఉదయపూర్కి వెళ్ళాను. ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే నేను మెసేజ్ చేస్తాను. ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్ళనా? బాగుండమ్మా. ఇవ్వండి, నేను చేస్తాను. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ ఎవరి అత్తయ్య? నావే, ఇంకెవరివి? కానీ ఇవన్నీ కొత్తవిలా ఉన్నాయి. అత్తయ్య, మీరు ఇలాంటి బట్టలు? ఇంకా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళు నీ గదికి. అరే, మీరు వచ్చేసారా? నేను టీ తీసుకొస్తాను. అరే టీ వదిలే, ఇటు చూడు, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. నీకు బాగా నచ్చుతుంది, తీసుకో. నువ్వు వేసుకొని చూపించు. నిజంగా చాలా అందంగా ఉన్నావు. నచ్చిందా? పద పడుకుందాం. అది నాకు ఈరోజు జ్వరంగా ఉంది. అరే ఎందుకు ఇలా నటిస్తున్నావు? జ్వరం అది ఇదని. అల్లుడు గారు ఈ రోజు ఇక్కడే ఉండండి. లేదా ఫ్యాక్టరీలో పనుంది, తనని తీసుకెళ్ళడానికి 2 రోజుల తర్వాత వస్తాను. వస్తానండి, వస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి. రా అమ్మా, లోపలికి రా. ఏంటిది? అరే, ఇదెవరు చేశారు? ఇదెవరు చేశారమ్మా? చెప్పు. మహానిక్ గారు, అమ్మ నాకు అస్సలు నచ్చడం లేదు. ఆయన నన్ను బలవంతం చేస్తున్నాడు. బలవంతమా? ఇక్కడ చూడండమ్మా. కూర్చో. అమ్మా, నేను వద్దని చెప్తే ఆయన నన్ను కొడుతున్నాడమ్మా. నువ్విదెందుకు వద్దని చెప్తున్నావు? పెళ్లి తర్వాత ఇదంతా జరిగేదే. ఆయనకి కోపం వస్తుంది కదా. భర్తని సంతోషంగా ఉంచుకోవడం నీ బాధ్యత. అమ్మా, మళ్ళీ ఆ ఇంటికి నేను వెళ్ళనమ్మా. నీకేమైనా పిచ్చెక్కిందా? నేను మందు తీసుకొస్తాను, నీ గాయాలన్నీ నయమవుతాయి. తర్వాత సంతోషంగా తిరిగి వెళ్ళు.
ఇది నీ ఇల్లు కాదు, అదే నీ ఇల్లు. నువ్విప్పుడు కోడలవైపోయావు, కూతురివి కాదు. ఉండు, నేను వెళ్ళి మందు తెస్తాను. మ్యామ్, రచన మెయిల్ ఐడికి రియా ఫర్ యూ అనే పేరుతో రెగ్యులర్గా మెయిల్స్ వస్తున్నాయి. రచన కూడా ఆ మెయిల్స్కి రిప్లై ఇస్తుంది. ఆ మెయిల్ ఐడిని ట్రాక్ చేయండి. రక్షణ పాత ఫ్రెండ్ ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళ నుంచి వాళ్ళ ఫాస్ట్ ఏంటో తెలుసుకోవచ్చు. ఓకే మ్యామ్. దొంగతనం అయిన థింగ్స్ గురించి ఏదైనా అప్డేట్స్? ఇంకా లేదు మ్యామ్, కానీ మేము జ్యువెలరీ ఫొటోస్ని సర్క్యులేట్ చేశాం. ఒకవేళ ఎవరు అమ్మడానికి వెళ్ళినా వెంటనే మనకు న్యూస్ వస్తుంది. చుట్టుపక్కల ఉన్న షాప్స్లో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ మర్డర్ దొంగతనం కోసమే జరుగుతుందా? ఛాన్స్ ఉంది. అక్కడికి వెళ్ళి అన్ని చెక్ చేయండి. తర్వాత ఇది అజిత్ మీను బ్లడ్ రిపోర్ట్. వాళ్ళ బ్లడ్లో మత్తుమందు ఉంది మ్యామ్. ఏంటి? దీనికి అర్థం అజిత్ నిజంగానే మత్తులో ఉన్నాడన్నమాట. ఉదయం మేల్కేటప్పటికి కళ్ళు తెరవలేకపోయాను. వాడు చెప్పేది నిజమే. నిజంగానే వాడు మంచి మనిషి. ఒక డివోర్స్ని పెళ్లి చేసుకున్నాడు. తన కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు. కానీ అజిత్కి మత్తుమందు ఎవరిచ్చారు? రచన పోస్ట్మార్టం రిపోర్ట్ని బట్టి తన బ్లడ్లో ఎటువంటి డ్రగ్ ట్రేసెస్ లేవు. వీళ్ళిద్దరికి మాత్రమే ఆ డ్రగ్ ఇచ్చారు. ఒకవేళ దీంట్లో డ్రగ్స్ని కలిపుంటారు. అది రచన తిన్నుండదనుకుంటా. అలా జరగచ్చు. సార్, మేము ఈ పని ఎందుకు చేస్తాం? పైగా ఎలా చేస్తాం? ఫుడ్ బయట నుంచి డెలివరీ అయింది. డెలివరీ బాయ్ దగ్గర నుంచి రచన ఫుడ్ డైరెక్ట్గా తీసుకుంది. మా అందరికీ సర్వ్ చేసింది. అలాంటప్పుడు డ్రగ్ ఎలా కలపగలం? ఆ రోజు రాత్రి భోంచేశాక మీరంతా ఎక్కడికి వెళ్ళారు? మేమందరం ఇళ్ళకి వెళ్ళిపోయాం సార్. మీరంతా కాంటాక్ట్లో ఉండాలి. ఎప్పుడు ఫోన్ చేసినా స్టేషన్కి రావాలి. అలాగే సార్. కానీ ప్రాబ్లం ధీరజ్ సార్ వల్లే సార్. అది మాకు తెలుసు మ్యామ్. అజిత్ నలుగురు ఫ్రెండ్స్తోనూ నేను మాట్లాడాను. ఒకవేళ వాళ్లలో ఎవరో ఒకరి డ్రగ్ ఇచ్చుంటారు. మేడం, ధీరజ్ కూడా అయ్యుండొచ్చు. ధీరజ్ ఆ రోజు ఉదయ్పూర్ వెళ్ళానని చెప్పాడు. కానీ దాని అలీబాయ్ దొరకలేదు. ఒకవేళ ధీరజ్ ఉదయ్పూరే వెళ్ళలేదేమో. కానీ డ్రగ్ ఎలా ఇచ్చుంటారు? ఇది బయట వాళ్ళ పని అయి ఉంటుంది. రచనకి సన్నిహితులేది చేసుంటారు. హలో, నేను బికనీర్ స్టేషన్ నుంచి ఎస్ఐ అజయ్ యాదవ్ని మాట్లాడుతున్నా. నాకు మిను గొలిచా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. మీ స్కూల్ రికార్డ్స్లో వెతకండి, దొరుకుద్ది. నేను మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను. మీరు నాకు ఇందులో మెయిల్ చేయండి. హలో, విద్యాభారతి స్కూల్. నేను బికనీర్ స్టేషన్ నుంచి ఎస్ఐ అజయ్ యాదవ్ని మాట్లాడుతున్నా. మీ స్కూల్లో ఒక స్టూడెంట్ ఉండేది, పేరు మీనుసేన. 3 సంవత్సరాల క్రితం ఫస్ట్ స్టాండర్డ్లో ఉండేది. నాకు తన అడ్మిషన్ ఫైల్ నుంచి తన బర్త్ సర్టిఫికేట్ కావాలి. ప్లీజ్ త్వరగా పంపించండి. ఇట్స్ ఎ మర్డర్ కేస్. మ్యామ్, ఇది మీను బర్త్ సర్టిఫికేట్. తన పాత స్కూల్ నుంచి దొరికింది. రచన అసలైన పేరు పూజా వర్మ. తన హస్బెండ్ పేరు బ్రిజేష్ వర్మ. జోధ్పూర్లో ఉంటున్నాడు. బ్రిజేష్ వర్మ. ఇంకేమైనా దొరికిందా? నేను పూజా వర్మ సోషల్ అకౌంట్ వెతికాను. నాకు తన అన్నయ్య దొరికాడు, గౌతమ్ వర్మ. నేను వాడిని కాంటాక్ట్ చేశాను. ఈరోజు సాయంత్రం వస్తానని చెప్పాడు. గుడ్. పూజ బ్రిజేష్ కోసం అన్నీ చేసింది. తన ఉద్యోగం మానేసింది. పగలు రాత్రి నౌకర్లాగా పనిచేసేది. తను 4 గోడల మధ్య బందీగా ఉండేది. తన ఇంట్లోంచి బయటికి వెళ్ళడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆ కారణంగానే నాకు ఆ బ్రిజేష్ మీద చాలా అనుమానంగా ఉంది. సీసీటీవీలో ఏమైనా దొరికిందా? లేదు మ్యామ్, ఇంకా మేము సర్చ్ చేస్తున్నాం. దొంగతనం యాంగిల్లోనో? అందులో కూడా ఏం దొరకలేదు మ్యామ్. పర్సనల్ యాంగిల్లో ఎటువంటి కారణం దొరకడం లేదు. ఒకవేళ ఈ పనంతా బయట వాళ్ళు ఎవరైనా చేసుంటారేమో. మనం డైవర్ట్ అవుతున్నాం అనుకుంటాను. ఒక మెయిల్ ఐడి సర్వర్ అడ్రస్ ఉంది నా దగ్గర. ఆ సర్వర్ అడ్రస్ ఓనర్ పేరు ఇంకా డీటెయిల్స్ కావాలి. మ్యామ్, నేను బ్రిజేష్ మూమెంట్స్ని ట్రాక్ చేశాను. తను 10 రోజుల క్రితం బెకనేర్ వచ్చాడు. ఏంటి? మేడం, విఆర్ ఫర్ యూ ఐపీ అడ్రస్ విజీష్ ఇంటిది మేడం, అతందే. అంటే దీనికి అర్థం వీఆర్ ఫర్ యూ బ్రిజేష్. ఇప్పుడు బ్రిజేష్ మాయమయ్యాడు.
అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఆపు, నిద్ర పాడవుతుంది. నర్మయ్, మీరెలా తీసుకెళ్తారు మీనుని? నేను లీగల్గా అడాప్ట్ చేశాను. నేను తనకి ఫాదర్ని. మీరు ఫాదర్ కాదు, స్టెప్ ఫాదర్. ఇక ఈ అడాప్షన్ ఇంతటితో అయిపోయినట్టే. ఎందుకంటే పూజ తన భర్తను వదిలిపెట్టి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. తన బ్రిడ్జెస్ దగ్గర నుంచి విడాకులు తీసుకోలేదు. కాబట్టి మీ పెళ్లి ఇల్లీగలే, ఈ అడాప్షన్ కూడా. బై ది వే, నేను ఒక లాయర్ని, లీగల్. అయితే ఓ పని చేయండి, లీగల్గా కోర్టుకు వెళ్ళి కస్టడీ తీసుకోండి. అప్పటి వరకు మీను నా దగ్గరే ఉంటుంది. అర్థమైందా? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరు అర్థం చేసుకోవడం లేదా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదా? పూజ, ఐ మీన్ రచన తన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మొత్తం మీను పేరు మీద పెట్టింది. ఇప్పుడు రచన లేదు కాబట్టి మీను కేర్ టేకర్ బ్రిజేష్ అవుతాడు. నేను మీనుకి బ్లడ్ రిలేటివ్ని. ఈ పాప నా దగ్గరుంటే బ్రిజేష్ తనని ఏమీ చేయలేడు. అర్థమైందా? అర్థమైంది. మొత్తం ప్రాపర్టీ అంతా నీ చేతికొస్తుంది. అందుకేగా వచ్చావు. వెళ్ళు ఇక్కడి నుంచి. చూడు, వెళ్ళు, చూడు అజయ్. వెళ్ళు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. హలో తనీరామ్, 6 ఏళ్ల క్రితం నీ కూతురికి ఏమైంది? అది తెలుసుకోవాలంటే నువ్వు బిహు ఊరికి వచ్చేసేయ్. నీ కూతురు పారిపోయింది. నా కూతురు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు సార్. ఎందుకమ్మా వద్దంటున్నావు? వాడి నీ భర్త కదా, ఎవరో మొగాడి కాదు కదా. మా నీతో పాటు చేయడం దాన్నేమీ బలవంతమని చెప్పరు. నీకు వాడికి పెళ్ళైపోయింది. ఇలా నాక్కూడా జరిగిందే. మీ అమ్మకు కూడా ఇలాగే జరిగింది. నీ కడుపులో ఉన్న బిడ్డ ఒకవేళ కూతురైతే తనకు కూడా ఇలా జరుగుతుంది. గాయాలపైన మందు వేశాను. ఇప్పుడు విశ్రాంతి తీసుకో. నీ కడుపులో ఉన్న బిడ్డ ఒకవేళ కూతురైతే ఇలాగే జరుగుతుంది. భర్త ఒకవేళ బలవంతం చేస్తే ఏం చేయాలి? ఒకవేళ ఇలా జరిగినట్టయితే అప్పుడు మనం ఏం చేయాలి? మ్యామ్, అజిత్ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ తీసాం. అక్కడ క్రైమ్ జరిగిన రాత్రి అజిత్ వాళ్ళ ఇంటి ముందున్నాడు. చూడండి. వీడు ఆ రోజు అజిత్ ఇంటి బయట కూడా ఉన్నాడు కదా, వాడిని తీసుకురండి. ఓకే మ్యామ్. రచన నీకు తెలుసా? ఈ అమ్మాయి రచన. తను నాకు చాలా బాగా తెలుసు మేడం. ఏప్రిల్ 12 ఆమె ఇంటి వైపు నువ్వెందుకు వెళ్ళావు? ఇతను చెప్పే ఆ రోడ్డు ఉందే, అది సీసీటీవీలో క్యాప్చర్ కాదు మ్యామ్. ఆ వ్యక్తిని చూస్తే నువ్వు గుర్తుపడతావా? కనిపెడతాను మేడం. మీను, మీను ఎక్కడికి వెళ్ళింది? మీను, సార్ అదృష్టం మీరొచ్చారు. నా బిడ్డ మీనుని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. మీ నాటకాలు ఇంకా చాలు. నేనే చేశాను సార్. సార్ అసలు నేనే చేశాను సార్. సార్ ధనిరామ్, అదిగో ఆమెను చూడు. నిజమేంటో తనకి తెలుసు. ఇలా చూడండి, నా కూతురు ఎక్కడ? నీ కూతురెవరు? పాయల్. మా కూతురు పేరు పాయల్.
భూమి, నీకేమైంది? కారులో కూర్చో. సారీ. అన్ఫార్చునేట్లీ మ్యారిటల్ రేప్ అది హస్బెండ్ చేసే బలాత్కారం. దాన్ని రేపని చెప్పలేం. అలాగే మన దేశంలో దీనిపైన ఎలాంటి చట్టం లేదు. కానీ ఈ ఫోటో, నీ చేతి మెడికల్ రిపోర్ట్, దీని బేసిస్లో మనం డొమెస్టిక్ వైలెంట్ కేసుని నమోదు చేయొచ్చు. ఏమైంది? నువ్వింకేమైనా చెప్పాలా? అది ఏంటి? ఇలా చూడు, ఈ విషయాన్ని మనం ప్రూవ్ చేయలేం, కానీ ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తే మనకు తెలుస్తుంది. నా తరపు నుంచి నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. ఇప్పటికి నువ్వు ప్లీజ్ హాస్పిటల్కి వెళ్ళు. మాధురి, ఇలాంటి ఆడవాళ్ళకి మీరు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను ప్రయత్నిస్తున్నానంతే. ఇది నా బాధ్యత. భూమి, ఏమైంది? కారులో కూర్చో. అది మీ బెయిల్ ఈరింగ్ కదా? కోర్టు క్యాన్సిల్ చేసింది. రిజెక్ట్ చేయాల్సిందే. చివరికి వాడికి బెయిల్ దొరకలేదు. గుడ్. థ్యాంక్ యూ. గౌతమ్ మీనుని కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆయనకి అనుమానం వచ్చింది. మీను మాకు అంతా చెప్పేసింది. నువ్వు తనని ఎంతగా భయపెట్టావో కూడా చెప్పింది. అంత చిన్న పాపుని కూడా. నన్ను కొట్టడం వల్ల ఏమొస్తుంది? అంతా రచన వల్లే జరిగింది. ఆ రోజు తన నాటకం ఆడకుండా ఉండుంటే తను బతికే ఉండేది. రచన రచన మీరు నిద్రపోయింది. పడుకుందా? రా. ఒకవేళ తన ప్రాణాలతో ఉంటే నేనెందుకు మీను దగ్గరకు వెళ్తాను? సిగ్గులేదురా నీకు? ఒకసారి ఆలోచించుకో భూమి. భార్యాభర్తల మధ్య జరిగే విషయాల్ని కోర్టుకంతా తీసుకురాకోవడం మంచిది కాదు. నీ పేరు చెడిపోతుంది, కుటుంబం పరువు పోతుంది, మీ నాన్న తలెత్తుకోలేడు. కేస్ నెంబర్ 423/2021 అండర్ ఐపీసీ 498A స్టేట్ వర్సెస్ మాణిక్ సింగ్ అండ్ అదర్స్. కోర్టు కేసుని మొదలు పెట్టండి. సార్, ఇక తను కోర్టు వరకు వచ్చిన తర్వాత నేనేం చేయను సార్. తను ఎందుకు ఇలా చేస్తుంది? నేను తన దగ్గరికి ఎలా వెళ్ళాలి? నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా తను నటిస్తుంది. సార్, నేనేం చెడ్డవాడిని కాదు. నేనేం చేసినా మా ఆవిడతోనే చేస్తున్నా, పరాయి వాళ్ళతో చేయడం లేదు. భూమి, నువ్వు కోర్టు వరకు చెప్పు. నువ్వు ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకుంటావు? అది మా అమ్మ ఇలా నేర్పించింది. ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది, ఎప్పుడూ ఓర్పుగా నడుచుకోవాలి. అందర్నీ సంతోషంగా ఉంచాలంది. సరే భూమి, ఇప్పుడు చెప్పండి, ఎగ్జాక్ట్లీ మీకు ఏం జరిగింది అక్కడ? మూసిన గదిలో నా క్లయింట్ మాణిక్యం అక్కడ, మీ ఆయన కూడా వచ్చిన వెంటనే అక్కడ బట్టలు తీసేస్తాడా ఏంటి? లేకపోతే నిన్ను కొట్టడం మొదలు పెడతాడా? అసలు నిన్ను ఏం చేసేవాడు? అసలు దాన్ని మీరు ఎందుకు రేపంటున్నారు? సమాధానం చెప్పండి భూమి. చెప్పు భూమి, సమాధానమివ్వు. యువర్ ఆనర్, నో అఫెన్స్ హ్యాస్ బీ కమిటెడ్ హియర్. ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు. ఇక్కడ తప్పు జరిగిందంటే వాడు మిమ్మల్ని ఎక్కడెక్కడ కొట్టేవాడో చెప్పండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని హరాస్ చేస్తున్నారు. పబ్లిక్ లో నా క్లయింట్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు, దానికేం చేయమంటారు? కానీ రూమ్ లోపల నా క్లయింట్ కి జరిగింది మాత్రం రేప్ అంటారు మేడం. మీ క్లయింట్ కి గౌరవం కావాల్సి వచ్చిందా? యువర్ ఆనర్, నా క్లయింట్ విషయంలో జరిగిన అత్యాచారాలు లేవు. ఒకవేళ రేప్ అయిందంటే చెప్పండి,
ఎలా జరిగింది? ఏం జరిగిందో చెప్పండి. బట్టలు తీసారా లేదా నువ్వు ఇది దీనికోసం డబ్బుల కోసం చేస్తున్నావా? సమాధానం చెప్పు. నాకేం జరగలేదు. మాణిక్ గారు నన్నేం చేయలేదు. ఏం చేయలేదు సార్. భూమి నువ్వేం మాట్లాడుతున్నావు? బాధపడద్దమ్మా, అందుకనే చెప్పాను. మ్యామ్, మ్. మీరు వెతకమని చెప్పిన అడ్రస్ నాకు దొరికింది. గుడ్. ఇన్వెస్టిగేషన్ చేయండి. మనమేమి చెయ్యలేకపోతే నెక్స్ట్ హియరింగ్లో కేస్ క్లోజ్. మనకి స్ట్రాంగ్గా ఏదైనా దొరకాలి. చెప్పు, ఫస్ట్ నైట్లో భూమిని ఎవరు రేప్ చేశారు? మేడం, మా ఫస్ట్ నైట్ రోజు నేనే రూమ్లోకి వెళ్ళాను. నువ్వు మృగంలాగా నడుచుకోవడం ఇంకెవ్వరికీ తెలియకూడదు అనుకుంటున్నావు, కానీ అదే తప్పుని మీ నాన్న కూడా చేస్తున్నాడు. నాకీ పెళ్ళొద్దు నాన్న. నేను ఇంజనీర్ అవ్వాలి. ఎక్కువ చదివితే నీకు పెళ్ళవదు. ఒక మంచి సంబంధం వచ్చింది చౌకా నుంచి. వాళ్ళు కట్నం కూడా అడగట్లేదు. చెప్పండి. నాన్న, యువర్ ఆనర్, ఈ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసింది ఏమిటంటే మార్నింగ్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ 5 ఏళ్ల క్రితం బికానర్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడ బాడ్మర్ అనే వేరే ఊళ్ళో వీళ్ళు ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి 14 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేశాడు. అది మాణిక్ అనే అబ్బాయితో చేశాడు. పెళ్లి తర్వాత ఆ అమ్మాయి మాయమైంది. వీళ్ళు లోకల్ పోలీసులతో ఆ అమ్మాయి ఎక్కడికో పారిపోయిందని చెప్పారు. యువర్ ఆనర్, ఈ ఫైల్లో మిస్సింగ్ కంప్లైంట్ ఉంది. ఇది ఆమె తండ్రి ధనీరామ్ గారు ఫైల్ చేశారు. ఆయన ఇప్పుడు ఈ కోర్టులోనే ఉన్నారు. కానీ అంతకన్నా ముందు నా విట్నెస్ గంగాదేవి గారిని ఇక్కడికి రప్పించాలని కోరుతున్నాను యువర్ ఆనర్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా బిడ్డని కాపాడండి. ఎంత డబ్బు కావాలని ఇస్తాను. మీరందరూ బయటకు వెళ్ళండి. సరే, నా బిడ్డని కాపాడండి. చెప్తున్నాను కదా, బయటికి వెళ్ళండి. అరే అమ్మా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం సేపే. నేను వచ్చేసాను కదా, భయపడకు, నీకేం కాదు. వీళ్ళు చాలా టార్చర్ చేస్తున్నారు. వీళ్ళకి ఏడాదిగా నన్ను ఇక్కడ బంధించుంచారు. మా నాన్నని నన్ను కూడా వీళ్ళు కలవనివ్వడం లేదు. నాకు సాయం చేయండి. ఇప్పుడే కొన్ని రోజుల ముందు మాణిక్ గారు నన్ను బలవంతం చేశారు. కాపాడండి, నన్ను కాపాడండి అమ్మా. నీకేం కాదమ్మా, కొద్దిగా సేపు ఓర్చుకో. ఇంకొంచెం గట్టిగా అమ్మా. ఆ బిడ్డ కూడా చనిపోయే పుట్టింది సార్. యువర్ ఆనర్, దిస్ ఇస్ ఆల్సో ఏ మర్డర్ కేస్. అయ్యుండొచ్చు, కానీ ఈ కేసు ప్రకారం 423 ప్రకారం 21లో జరిగింది. షీ ఇస్ రైట్. మీరు ఈ కేసు కోసమే ఆర్గ్యుమెంట్ చేయాలి. ఓకే సార్. యువర్ ఆనర్, ఇందులో భూమి మొహం మీదున్న గాయాలు కేవలం ఎందుకంటే ఆమె భర్త తన కోరికను తీర్చనందుకు కొట్టిన గాయాలు. ఇది సిగ్గుపడే విషయం. యువర్ ఆనర్, ఇంట్లోంచి పారిపోయి సమాజంతో పోరాడడం చాలా కష్టమైన పని. అలాగే సార్, మ్యారిటల్ విక్టిమ్ కేసెస్లో అంత ధైర్యం ఉండదు. వాళ్ల బాధల్ని కోర్టు ముందు చెప్పలేరు. ఈరోజు కోర్టులో భూమి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పకపోతే తనలాంటి కొన్ని లక్షల మంది అమ్మాయిలు దేశంలోని మూలమూలల్లో గ్రామం నుంచి నగరాల వరకు ప్రతిరోజు మ్యారిటల్ రేప్కి గురవుతూ ఉంటారు. భూమి, నువ్వు ఈరోజు ఈ కోర్టులో నీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని చెప్పు. ధైర్యంతోనూ నమ్మకంతో చెప్పు. లేకమ్మా. వీడు నన్ను రోజు రేప్ చేసేవాడు. మేడం, ముందు కొడతాడా లేక బట్టలు తీస్తాడా అని మీరు అడిగారు కదా, ఎప్పుడు చెప్తాను.
ముందు కొడతాడు, ఆ తర్వాతే బట్టలు తీస్తాడు, ఆ తర్వాత రేప్ చేస్తాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, రోజు ఇదే చేస్తాడు. ఇప్పుడు రేప్ ఎలా చేస్తాడో అది కూడా నేను చెప్పాలా? యువర్ ఆనర్, నేను కోర్టు వారిని కోరుతున్నాను, ఈరోజు ఈ తీర్పు కేవలం భూమికి మాత్రమే కాదు, దేశంలో మూల మూలలా ఉన్న ఆడవాళ్ళందరికీ తీర్పు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మన సమాజంలో ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది. ఇక్కడ ఆడవాళ్ళని వేరే వేరే విధంగా టార్చర్ పెడుతున్నారు. మన దేశంలో మ్యారిటల్ రేప్కి ఇప్పటి వరకైతే ఏ చట్టమూ లేదు. అందువలన ఈ కోర్ట్ మాణిక్ సింగ్, జగత్ సింగ్, కేతన్ సింగ్ ఇంకా గాయత్రి సింగ్ భూమిని అత్యాచారం చేసినందువల్ల డొమెస్టిక్ వైలెన్స్ కోసం దోషులుగా ప్రకటిస్తున్నాను. వీళ్లకి 3 సంవత్సరాలు శిక్ష వేస్తున్నాను. అందువల్ల ఈ కోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ వేస్తుంది, పాయల్ కుమారి మర్డర్ కేసుని రీఓపెన్ చేయమని, 30 రోజులలోపు తన ఛార్జ్ షీట్ని ఫైల్ చేయమని చెప్పి. ది కోర్ట్ ఈస్ అర్జెంట్ ఫర్ ద డే. ఇలా జరిగిందని ముందే తెలుసుంటే ఇంటికొచ్చినప్పుడే నీ మాట వినుండాల్సింది. సంబంధం వచ్చినప్పుడు మీ నాన్న ముందే చెప్పారు కుటుంబం గురించి తెలుసుకోమని. ఒకవేళ ఆయన చెప్పినట్టు చేసుంటే ఈ రోజు ఇలా జరుగుండేది కాదు భూమి. మ్యామ్, పాయల్ కేసు ఇప్పుడు రీఓపెన్ చేసి మళ్ళీ దాన్ని త్వరగా క్లోజ్ చేయడానికి ప్రయత్నించాలి. అంతవరకు వీళ్ళు జైల్లో ఉండాలి. యాక్చువల్లీ భూమి కోర్టులో స్టేట్మెంట్ ఇస్తుందో లేదోనని భయపడ్డాను. కాని తను ధైర్యంగా చెప్పింది. అందరి ఆడవాళ్లలోనూ ఇలాంటి ధైర్యం ఉండాలి. ఇళ్లల్లో చిత్రహింసలు గురైన వాళ్ళు కూడా రావాలి. భర్త కొట్టాడు, తిట్టాడు, బలవంతం చేశాడు అని ఇదంతా మన దేశంలో కామన్. అన్ని ఇళ్లల్లో ఇది జరిగేదే అంటారు. 99% దీన్ని ఇగ్నోర్ చేస్తారు. మ్యారేజ్ లైఫ్లో ఇదొక భాగము అంటుంటారు. దీన్ని క్రైమ్ అంటారని చాలా మందికి తెలీదు. దీన్ని ఎదిరించి అప్పుడే మీరు బయటికి రావాలి. దగ్గరుండే పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి. అలా చేస్తేనే బంధించే గదిలో జరగబోయే క్రైమ్ని మనం ఆపగలం. అప్పుడే మహిళలు ఎంతో ధైర్యంగా, సంతోషంగా జీవించగలరు.